మేము ఫస్ట్ నెలలో వచ్చినప్పుడు నేను అలా చివరిని కూర్చున్నాను. మా అబ్బాయికి బ్రెయిన్లో గడ్డ ఉందని చెప్పారు డాక్టర్లు. ఆపరేషన్ చేస్తే బతకడు అని కూడా చెప్పారు. మేము మా అబ్బాయిని చూసి రోజు నరక వేదన పడేవాళ్ళం. ఇక మా మామయ్య ద్వారాగా మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయే కొద్దీ నాలో నిరుత్సాహం పడిపోయేది. ప్రభువా నన్ను దర్శించలేదా, ఏంది ప్రభా ఈ రీతిగా కూడా దైవజనుడి ద్వారా నన్ను దర్శించవా, నా బిడ్డకు తగ్గివా అని నేను మానసిక వేదంతో అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. దైవజనుడు నన్ను అబ్రాహ్మ అని పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఎందుకమ్మా అక్కడ కూర్చొని ఏడుస్తున్నామంటే ఇది సమస్య అని చెప్పాను. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళినాక మా అబ్బాయికి తలనొప్పి అంతగా ఉండేది కాదు, అంతగా వేదన పడేవాడు కాదు. ఇక నేను మా అబ్బాయికి బాగలేదన్న విషయాన్ని కూడా నేను వదిలేసే అంత విధిగా ఉన్నాడు. తర్వాత చిన్నగా నోటండి నురుజు రావటం, పిడుసులు అలా రావటం జరిగింది. నేను రక్తం వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు అవి కూడా అయితే లేవు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్లో గడ్డ ఉందని డాక్టర్ చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. అటువంటి పరిస్థితి. మీ యొక్క ఒంగోలు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ఏర్పాటు చేసినప్పుడు దైవజనులు తన పేరుతో పిలవడం జరిగింది. తన పరిస్థితి అంతా తన బాబుకి ఇలా జరిగిందని చెప్పినప్పుడు నువ్వేమి బాధపడకు, దేవుడు నీ కుమారుని ముట్టి బాగు చేస్తారని మరి దైవజనులు ప్రార్థించడం జరిగింది. మరి ఆ మాటను తీసుకుని వారు వెళ్ళి ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా తలనొప్పి లేదంట ఆ బాబుకి. మరి అంతకుముందు ఫిట్స్ కూడా వచ్చాయంట, ఇప్పుడు ఫిట్స్ కూడా లేదంట. ప్రార్థనా తైలం కూడా అప్లై చేస్తున్నాము, ఇప్పుడు ఫిట్స్ కూడా బాబుకు రావట్లేదు. ఆరోగ్యవంతంగా బాబు ఉన్నాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు.